యేసుక్రీస్తు వారి సమాధి గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు భూమి మీద జీవించి చివరిగా గోల్గొతా అనే కొండ మీద సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడు. అయితే యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన ప్రదేశం ప్రస్తుతం ఎక్కడ ఉంది? యేసు భారతదేశానికి వచ్చారు, ఇదే ఆయన సమాధిని చూపిస్తారు. యేసుక్రీస్తు వారు చనిపోయి భారతదేశంలోని కాశ్మీర్లోని శ్రీనగర్లో పాతిపెట్టబడ్డాడని, రోజాబల్ మందిరంలో జీసస్ సమాధి ఉందని కొంతమంది మహమ్మదీయులు నమ్ముతారు. పర్షియన్ భాషలలో రోజా అంటే పవిత్రమైనది, కశ్మీరీ భాషలో బాల్ అంటే పుణ్యక్షేత్రం. 1899లో అహ్మదీయ ఉద్యమ స్థాపకుడు మీర్జా గులాం అహ్మద్ ఇది జీసస్ సమాధిని ప్రకటించాడు. నిజానికి గులాం అహ్మద్ గారు ఇది జీసస్ సమాధిని ప్రకటించే వరకు ఈ మందిరం గురించి ఎవరికి తెలియదు. తర్వాత కాలంలో ఇది జీసస్ సమాధిని చాలా బుక్స్ కూడా రాయబడ్డాయి. రాజగోపదత్త పాలనలో సొలొమన్ సంతతికి చెందిన షియా ముస్లిం సెయింట్ మీర్ సయ్యద్ నసీర్ ఉద్ దిన్ కు జన్మించిన యువరాజు యూజాసఫ్ కాశ్మీరు లోయకు వచ్చాడంట. అతడు భక్తిపరుడు మరియు సాధువు. సర్వశక్తిమంతుడైన దేవుడు విగ్రహారాధికులుగా మారిన కాశ్మీరు ప్రజల కోసం యూజాసఫ్ ను ప్రవక్తగా పంపాడని, అతడు తన సమయమంతా ప్రార్థనలో గడిపి ఆయన తుది శ్వాస విడిచే వరకు భగవంతుని గూర్చి ప్రకటించి యూజ్ అసఫ్ సరస్సు ఒడ్డున ఉన్న కన్యన్లో సమాధి చేయబడ్డాడు. అక్కడే మందిరాన్ని నిర్మించారు. దాన్నే రోజాబాల్ అని పిలుస్తారు. క్రీస్తు శకం 871లో ముస్లిం పవిత్ర వ్యక్తి ఇమాం మూసా రాజా వారసుడు మీర్ సయ్యద్ నసిరుద్దీన్ యూజాసఫ్ సమాధితో పాటు అదే ప్లేస్ లో సమాధి చేయబడ్డారని స్థానికులు విశ్వసిస్తారు. అయితే కాశ్మీర్కి జీసస్ వచ్చినట్లు, ఇక్కడ చనిపోయి సమాధి చేయబడినట్లు చారిత్రాత్మకంగా లేదా బైబిల్ ప్రకారంగా ఒక్క ఆధారం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే కొందరు ముస్లిమ్స్ అయితే ఇది యేసు సమాధి అంటే అది ఖురాన్కి వ్యతిరేకమని చెప్తారు. సో ఈ ప్రాంతం జీసస్ సమాధి ఉండే ఛాన్స్ లేదని శాస్త్రవేత్తలు చరిత్రకారులు కొట్టిపడేశారు. సో ఇది నిజమైన జీసస్ సమాధి కాదు.